నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఒక పెద్ద డౌట్. గ్లూటథియోన్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బట్ దానిపైన ఇంకా డౌట్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపైన పర్టికులర్ గా కామెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అడిగారు చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్లూటథియోన్ అంటే ఏంటి, అది మన బాడీకి ఎంతవరకు కరెక్ట్, బాడీలోనే ఉంటుంది అంటారు కొంతమంది, కాదు సప్లిమెంట్స్ తీసుకోవాలంటారు. డాక్టర్ గారి సలహా ఏం చెప్తారు గ్లూటథియోన్ పైన చాలా మంది అడిగారు. సో డెఫినెట్లీ అండి. ఇప్పుడు వైటమిన్ బి, B12, B3, D3 అలా రకరకాల అయాన్, ఫోలిక్ యాసిడ్ ఎలా మన బాడీలో ఉంటుందో అలా గ్లూటథియోన్ అనేది కూడా ఒక దేవుడిచ్చిన ఒక యాంటీ ఆక్సిడెంట్. సో బాడీలోకి వెళ్ళిన టాక్సిన్స్ ని తీసేసే పని చేసేది యాంటీ ఆక్సిడెంట్. సో ఆహారాల్లో ఇప్పుడు బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండొచ్చు, యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండొచ్చు, పప్పాయాలో పొమగ్రానైట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, అలా చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ప్రెస్మాస్ కొలాజిన్ టాబ్లెట్స్ ఉంటాయి, అందులో ఆస్ట్రాక్సాంథిన్ అనే వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉండొచ్చు. అలా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటికీ తల్లి గ్లూటథియోన్. ఓకే. సో గ్లూటథియోన్ అనేది మదర్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్. సో అది అసలు ఏం చేస్తుంది బాడీలోకి వెళ్తే, బాడీలోకి ఏ రూపైనా వెళ్ళినా అబ్సార్బ్ అయినా అది అన్ని మంచి పనులు తప్ప చెడ్డ పని చేయదు. ఎలా అంటే మీ ఇమ్యూనిటీని పెంచుతుంది, మీ మెమరీ పవర్ని పెంచుతుంది, అలాగే మీ స్కిన్ ఎలాస్టిసిటీ పెంచి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, అలాగే మెమరీ పవర్ పెరుగుతుంది, అలాగే బ్లడ్ క్లీన్ అవుతుంది, అవయవాల్లో ఉన్న చెడు క్లీన్ అవుతుంది. ఈ రోజుల్లో యాంటీ క్యాన్సరస్ గా కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది చాలా లో డోసెస్ తీసుకుంటున్నారు. అంటే యాంటీ క్యాన్సరస్ గా పనిచేస్తుంది. అంటే ఏం చేస్తుంది, అమృతంలా బాడీలోకి వెళ్ళి అన్ని మంచి పనులు చేస్తాం. కానీ చాలా చోట్ల గ్లూటథియోన్ మేమేస్తాం. నేను యాక్చువల్గా 2013లో హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్రెజిల్ నుంచి నేను గ్లూటథియోన్ స్కిన్ వైట్ నుంచి మాట్లాడడం జరిగిన ఫ్యూ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ వండర్ఫుల్. ఇంకా వేరే వేరే యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, అది ఎలా వాడితే మంచిది, హాని లేకుండా ఏంటి అనేది నేను చెప్పలేను. ఆ సీక్రెట్స్ ఏ పేర్లు వింటున్నాం, వాళ్ళు ఏదో ట్రాన్మిక్ యాసిడ్ రకరకాల కలిపి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని, వైట్నింగ్ వచ్చినట్టే వచ్చి పోతుందని, అలా చాలా మంది అనుమానాలు వస్తున్నాయి. సో అలాంటి పనులు, అలాంటి ఇంజెక్షన్స్, అలాంటి ప్లేసిబుల్ అదే జరుగుతుంది. ప్యూరెస్ట్ గ్లూటథియోన్ నేను చెప్పేది ఏంటంటే ఇంజెక్షన్ రూపంలో, లోషన్ రూపంలో, సోప్ రూపంలో, అలాగే నాలుగు కింద కొట్టే స్ప్రే రూపంలో, అలాగే ఒక టాబ్లెట్ లా నీళ్ళలో వేస్తే డిస్పర్స్ అయ్యి జ్యూస్ లాగా ఆరెంజ్ జ్యూస్ లో తాగే రూపంలో ఎన్నో రకాలుగా అవైలబుల్ గా ఉంది. ఇన్ని రకాలుగా ఉంది. సో అందులో మిగతావన్నీ ఓరల్ గా తీసుకుని స్ప్రే, లోషన్, సోప్ ఇటువంటివన్నీ మనం రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల స్కిన్ కి మెయింటైన్ అవుతూ కొంచెం వైట్నింగ్ వచ్చినా కూడా, సరిపడే వైట్నింగ్ వచ్చినా కూడా, ఇంజెక్షన్ అనేది మెయిన్ అమృతం, ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెయిన్ దాంట్లో సోర్సెస్, జపనీస్ సోర్స్ అని, బుడాపెస్ట్ నుంచి వచ్చే సోర్స్ అని, అలా రకరకాల సోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆన్లైన్ చూస్తే అవి ఇవి ఎన్నో ఇంజెక్షన్స్ అవైలబుల్, స్కిన్ వైట్నింగ్ గ్లూటథియోన్ అని పెడతారు. నాకు తెలిసి వాటిలో వైటమిన్ పౌడర్ తప్ప ఏముండవు, ప్లెసిబోస్. ప్రాపర్ వైటమిన్ ఇంజెక్షన్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఐవీ ఫామ్ లో ఇస్తే కొన్ని 20 నిమిషాలు అయిపోయి ఉంటాయి, కొన్ని గంటలు అయిపోయి ఉంటాయి ఇంజెక్షన్స్. సో బాడీలో తీసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా మంచిది. ఆడవాళ్ళకి సైడ్ ఎఫెక్టే రంగు మార్పు. ఎన్ని రోజుల్లో చూస్తాము రిజల్ట్? ఒక్కొక్కళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి రెండో ఇంజెక్షన్ వచ్చేటప్పుడు కొంచెం మార్పు కనపడడం, ఒక్కొక్కళ్ళకి ప్రతి ఇంజెక్షన్లోని మార్పు కనపడడం, వాళ్ళ హైట్, బాడీ వెయిట్, వాళ్ళకు ఉన్నటువంటి స్కిన్ థిక్నెస్, డార్క్నెస్ ని బట్టి ఎన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు తీసుకుంటే బెటర్ అనేది చెప్పడం జరుగుతుంది. అందరికీ ఒకే డోస్ సరిపోదు కదా. బాగా నల్లగా ఉండేవాళ్ళు ఉంటారు, చామంచాయిగా ఉండేవాళ్ళు ఉంటారు, బాగా తెల్లగా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పెళ్లి కావక ముందు, పెళ్ళయ్యాక భర్త ఇంకొంచెం ఆ భార్య ఇంకొంచెం అందంగా ఉంటే బాగుండని, లేదా భార్య ఆవిడ అందంగా ఉండి హస్బెండ్ ఇంకొంచెం ఫేర్గా అయితే బాగుండని, లేదా పిల్లలు 15 సంవత్సరం రాగానే ఇంక కాలేజ్కి వెళ్ళి లోపల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు ఇవ్వచ్చని, అలాగా డౌట్స్ లో నేను ఏం చెప్తాను, 15-16 ఇయర్స్ క్రాస్ అయిన ఎవరికైనా ఇవ్వచ్చు. ఆర్ బాడీ వెయిట్ సరిపడే పెరుగుండి, హైట్ బాడీ వెయిట్ పెరుగున్నారు వాళ్ళు 14 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే 65-70 ఇయర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా, యాంటీ క్యాన్సరస్ గా, యాంటీ ఏజింగ్ గా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అన్ని రకాలుగా మంచి చేస్తే దానికి ఉన్న సైడ్ ఎఫెక్టే మెలనిన్ అనేది లైటన్ అవ్వడం. మెలనిన్ ఎక్కువ ఉంటే నల్లగా ఉంటారు, మెలనిన్ తక్కువ ఉంటే తెల్లగా ఉంటారు.
గ్లూటథైన్ ఏం చేస్తుంది, మెలనిన్ తగ్గిస్తుంది బాడీ మొత్తం అంతటా. అందుకే దాన్ని పర్మనెంట్ టోటల్ బాడీ స్కిన్ వైట్నింగ్ అంటారు. చాలా మంది 3 months పని చేస్తుంది, 3 months తర్వాత. మరి నేను కొంతమంది పేషెంట్స్ చూస్తాను, వాళ్ళ 7-8 ఇంజెక్షన్స్ చేసుకుని ఉంటారు. ఎవరో మోడల్స్ 2-3, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. మన దగ్గరే పేషెంట్లు అయ్యి ఉండి మేము ఇక్కడే చేసుకున్నామని వేరే క్లినిక్కి వెళ్ళి చెప్పే మహానుభావులు మహాత్మాలు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పాపం ఎందుకు చేస్తున్నారో, మోసం చేసే క్లినిక్ సపోర్ట్ చేసి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఆ పాపంలో భాగం అవుతున్నారని ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఒక 4 years తర్వాత లేదా 2 years తర్వాత కనపడతారు. కనపడినప్పుడు తలుపు తీసి హాయ్ డాక్ అంటారు, ఫోన్ చేస్తారు, ఒకసారి మిమ్మల్ని కలవాలి సార్ రమ్మంటారు, వచ్చేసేయండి అమ్మా ఉన్న క్లినిక్లో అంటారు. వాడు తలుపు తీసి చూసినప్పుడు నేను చూసి వాళ్ళ పేరు చెప్పకూడదు, ఏంటి నువ్వా అంటే, సార్ నేనే సార్. అదేంటమ్మా ఇంత ఫెయిర్ అయిపోయి ఏంటి ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాం ఏంటి, అదేంటి సార్ మీరే కదా గ్లూటథైన్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు, మీరు ఇచ్చారు అంటే 2-3 ఏళ్ళ తర్వాత నేను ఫస్ట్లో ఒక 2-3 months వారానికి ఇంజెక్షన్ లా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఆ తర్వాత ఏ రోల్స్ వచ్చో, సినిమాలు వచ్చో, లేకపోతే రకరకాల యాడ్స్ లో బిజీగా ఉండో, మెడిసిన్స్ మాత్రం హాస్పిటల్ నుంచి తెప్పించుకుంటాను, అప్పుడప్పుడు ఫోన్లో ఏదో ఒపీనియన్ అడుగుతాను, నేను వీడియోలో కనపడుతున్నాను, వాళ్ళు నాకు వీడియోలో కనపడుతున్నారు, వాళ్ళు వేరే హాస్పిటల్ ఫోన్ చెప్తే ఏంటమ్మా ఎందుకు చేస్తారు, సారీ సార్ ఏదో డబ్బులు వస్తున్నాయని, ప్రమోషన్స్కి డబ్బులు వస్తున్నాయని, యూట్యూబ్ ప్రమోషన్కి ఇస్తామన్నారని మేము చేశాను, చాలా సారీ సార్, శ్రీరూప్కి అన్యాయం చేసిందే అన్న మాటలు ఉన్నవాళ్ళు చూస్తే ఇంత మారిపోయారంటే, అవును సార్ మీరు ఇచ్చిన అప్పుడు ఇక్కడ ఇచ్చిన ట్రీట్మెంటే అంటారు. మరి అంటే మరి 3 months లో పోవాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంది డౌట్ అడిగారు సార్. ఇదే ఆన్సర్ చెప్తున్నా, అది కరెక్ట్ సోర్స్ ఆఫ్ గ్లూటథైన్ ఇవ్వగలిగితే, కరెక్ట్ సోర్స్ వాళ్ళకి దొరికితే, కరెక్ట్ సోర్స్ అవైలబిలిటీ చాలా కష్టం. దాని పేటెంట్స్ అన్ని చోట్ల ఉండవు. సో అది వాడడము, అది ఇవ్వడం అనేది చేతనవ్వాలి. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. అలాగే హోమ్ కేర్లో సరైన సోపు, సరైన కొలాజిన్ టాబ్లెట్, సరైన అటువంటి నాలి కింద కొట్టే స్ప్రే అని ఇవన్నీ కూడా ప్యూరెస్ట్ ఫామ్ లో దొరకడం వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలి. దొరకకపోతే ప్రిజ్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుక్కుని వాడుకోవాలి, అంతే. సో 3 months వరకునే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు అనే మాట అబద్ధం అన్నమాట. అబద్ధం. ప్యూరెస్ట్ ఫామ్ గా కరెక్ట్ గా వాడి, కరెక్ట్ ప్యూరెస్ట్ ఫామ్ అంటే చక్కని సలైన్ బాడీకి వెళ్తే ఎంత మంచి చేస్తుందో, చక్కని విటమిన్స్ బాడీలోకి వెళ్తే ఎంత మంచి చేస్తాయో, ఎన్నో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, దాంతోపాటు గ్లూటథైన్, వైటమిన్ సి కలిసి మీ బాడీలోకి వెళ్తే ఎంత మంచి పని చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ కి 4-5 ఇంజెక్షన్స్ లాగా అవసరం అయ్యి అనుకుందాం, వాళ్ళు ఆ 5 ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందా, ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం రావాల్సి ఉంటుంది? చాలా మంది మళ్ళీ దాని గురించి రారు. మామూలుగా ఓరల్ ఫామ్ అని అవని సోప్ అని ఏదో వాడుకుంటుంటారు. మీ బ్లడ్ లోకి వెళ్ళింది, బ్లడ్ నుంచి మెటబలైజ్ అయ్యి మీ అవయవాలకి అన్నిటికీ చేరి ఫైనల్ గా మీ స్కిన్ లో వైట్నింగ్ గా చేరుతుంది. మనం తీసుకుని డైరెక్ట్ గా స్కిన్ కి వెళ్ళిపోవట్లేదు. ఇట్ ఈస్ సర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, వెయిన్ లో నుంచి అలా మొత్తం తిరిగి అన్ని చోట్ల చేరి, అది చేసి అన్ని మంచి పనులు చేశాక, అన్ని రకాలుగా మంచిగా ఉపయోగపడ్డాక, దాని నుంచి వచ్చే ఒక మంచి అందమైన సైడ్ ఎఫెక్ట్ ఈజ్ స్కిన్ కాంప్లెక్షన్. సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని అంటున్నారు. ఆఫ్ కోర్స్. ఫైన్. సో 15-16 years ఏజ్ వచ్చిందంటే ఆ తర్వాత నుంచి వాళ్ళు ఒకసారి వచ్చిన వాళ్ళు, ఒకటి మీరు ఎండకు వెళ్తారు, మీరైనా ట్యాన్ అవుతారు, నేనైనా ట్యాన్ అవుతాను, నాకు చూసేవాళ్ళైనా ట్యాన్ అవుతారు, ఎవరైనా ట్యాన్ అవుతారు. మనం ట్యాన్ అయినప్పుడు మళ్ళీ ట్యాన్ పోగానే మన యాక్చువల్ కాంప్లెక్షన్ బయటపడుతుంది. సో గ్లూటథైన్ లోపల నుంచి మార్పు తెచ్చాక మనలాగే వాళ్ళు చక్కగా ట్యాన్ కాకుండా నీడపట్టుంటే ఉంటారు, ఎండ ఏవైపు వెళ్తే ట్యాన్ అవుతారు, మళ్ళీ ట్యాన్ పోగానే మళ్ళీ ఆ మంచి కాంప్లెక్షన్ ఏదైతే గ్లూటథైన్ వల్ల వచ్చిందో అది ఉంటుంది. ఎందుకంటే గ్లూటథైన్ న్యాచురల్ గా మెలనిన్ చాలా వరకు లైటింగ్ చేసేసింది. దాని యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ తో బాడీలో ఉన్న టాక్సిన్స్ తీసేసింది. బాడీలో చెడిలిపోతే స్కిన్ ఎంత బాగుంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ స్కిన్ తెలిసిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో అది వాడుతూ గ్లూటథైన్ వాడుతూ మిగతా సోప్ గానీ, ఫేస్ వాష్ గానీ ఇవన్నీ కూడా వాడుతుంటే ఇంకా ఎక్కువ సస్టైన్ మెయింటైన్. ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఒక లోషన్ వాడతాం, ఒక సోప్ వాడతాం, ఏదో ఒక కొలాజన్ అనేది అందరూ తీసుకుంటున్నారు ఇప్పుడు. అలాంటిది మన ప్రిజ్మాస్ బ్యూటీ నుంచి వచ్చినటువంటి ఈ పర్ల్టోన్ ఫేస్ వాష్ అవ్వండి, పర్ల్టోన్ గ్లూటథైన్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ చక్కగా ఆరెంజ్ జ్యూస్ లో రోజుకి 2 పొద్దున్న రాత్రి తీసుకొనివ్వండి. అలాగే గ్లూటథైన్ రోజు సోప్ వాడుకోండి. మిగతా కొనుక్కునే బదులు దీస్ ఆర్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ విచ్ ఎనీవన్ కెన్ యూస్. రైట్. సో గ్లూటథైన్
చాలా చాలా మంచి చేస్తుంది. మంచి ఎలాంటి మాత్రమే అపోహలు వద్దు. చేస్తుంది, చెడు చెయ్యదు. చెడు చేయదు. రైట్, థ్యాంక్ యూ చెడు సో మచ్. చేయదు. ఒక క్లారిటీ వచ్చింది. చాలా Yes. మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి దీనిపైన, Mm. అవన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకున్నాం. సో విన్నారు కదా గ్లూటథాన్ గురించి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 3 months వరకే ఉంటుందేమో, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుందేమో. ఫస్ట్ ఇవేవి అంటే బయట నుంచి వచ్చే న్యూస్లు ఏవి వినొద్దు. ఎక్స్పర్ట్ సలహాను ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పాటించాలంటారు కదా. సో డాక్టర్ గారు చెప్తుంది ఒకటే, ఫస్ట్ ఒకసారి మీరు తీసుకున్న తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఎన్ని రోజులు ఉంటుందో మీరే తెలుస్తుంది. మీరు గమనిస్తారు కాబట్టి వేరే వాళ్ళ మాటలు అనవసరంగా నమ్మకండి. మీకు అవసరమైతే కనుక చక్కగా రండి. శ్రీడూప్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉంది. ఏ విధంగా ఏ ఫామ్లో కావాలంటే ఆ విధంగా చేస్తున్నారు. ఏదో ఇంజెక్షన్ కావచ్చు, స్ప్రే రూపంలో కావచ్చు, సోప్లా కావాలా, లేకపోతే మీకు జస్ట్ పిల్స్ లాగా కావాలా, అంటే కరిగిపోయే వాటర్లో కరిగిపోయేటువంటి పిల్స్ లాగా కావాలా, ఇలా ఎలా కావాలన్నా సరే మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.